హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. ఈ వీడియోలో ఒక అరుదైన ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. అయితే మీరు ఎప్పుడైనా ప్రాణం ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారా? ఈ ఆలయంలో అటువంటి అద్భుతమైన శివలింగాన్ని మనం దర్శించుకోబోతున్నాం. శివలింగం 6 నెలలు వంగి 6 నెలలు శివరాత్రి వచ్చే వరకు నిటారుగా అవుతుందట. అంతటి అరుదైన ఆలయం సమీపంలో ఉన్నాము. ఈ ఆలయం 300 సంవత్సరాల చరిత్ర కలిగినది. మరిన్ని విషయాలు వీడియోలో కంటిన్యూ అవుతూ తెలుసుకుందాం. ఆలోపు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆలయ సమీపంలోకి రాగానే మనకు పురాతనమైన రాతి స్తంభాలతో కూడిన మండపం అయితే కనబడుతుంది. పూర్వం ఈ మండపంలోనే పూజలు యాగాలు చేసేవారట. చాలా అద్భుతంగా మనకు ఇదే నిదర్శనంగా మనకు ఈ ఆలయం పురాతనమైనదని తెలుసుకోవచ్చు. ఈ ఆలయంలో ముందుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని అయితే దర్శించుకుందాం. ఇక్కడ చూడవచ్చు మనకు పురాతనమైన క్షేత్రపాలకుడి యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆలయము, పురాతనమైన ఆలయం మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి 300 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తూ ఉన్నారు. ఆలయ కట్టడాలు గమనిస్తే చాలా పురాతనమైందని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆలయ ద్వారం పైన మనం బోర్డు చూడవచ్చు. శ్రీ శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం మేడ్చల్ అని రాసి ఉంది. చాలా అద్భుతమైన పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో శివలింగం 6 నెలలు వంగి ఉండి 6 నెలలు నిటారుగా వస్తుందట. శివరాత్రి వరకు నిటారుగా ఉండి భక్తులకు చాలా అద్భుతంగా దర్శనమిస్తున్న ఆలయం. ప్రాణం ఉన్న శివలింగం అని పేరు ఉంది ఈ ఆలయానికి. మనం చూడవచ్చు, ఈ ఆలయ కట్టడాలు చూస్తే పురాతనంలో రాజుల కోటలు నిర్మించినట్టుగా పూర్తిగా ఈ ఆలయాన్ని రాతితో నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో శివలింగం ప్రతిష్టాపన ఎలా జరిగిందో తెలుసుకుంటే గనక, పురాణ కథనం ప్రకారం ఈ ఆలయం దాత్రిక వంశీకులచే ఇప్పటికీ అభివృద్ధిలో పారిశుద్ధ వాతావరణంలో చాలా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది. వారి వంశీయులు చెప్పిన ప్రకారం దాత్రిక రాజలింగం గారు ఈ ప్రదేశంలో నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలోకి ఒక ముని వచ్చి, ఇక్కడే ప్రక్కన అడవిలో శివలింగం దొరుకుతుంది, శివలింగమును వెతికి తీసుకువచ్చి ప్రతిష్టాపన చేసి ఆలయాన్ని నిర్మించాలని కోరాడట. అప్పుడు రాజలింగం గారు నిద్ర నుండి తేరుకున్న తర్వాత ఇక్కడే ప్రక్కన ఉన్న గిర్మపూర్ అడవిలో వెతకగా అక్కడ శివలింగం 1 ఇంచు మందం దొరుకుతుంది. అప్పుడు ఆ శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రాంతంలో ప్రతిష్టాపన చేసినట్టు కథనం. ఏళ్ళు గడిచిన కొద్దీ ఇంచు మందం శివలింగం దొరికిన శివలింగం చాలా ఇప్పుడు ఎత్తులో పెరిగిందని చాలా వరకు ఇక్కడ వంశీకులు అయితే చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మెట్ల నుంచి పైనకు రాగానే ఇక్కడ మనకు ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఆలయ సమయాలు 7 గంటల నుంచి ఉదయం 11:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ఆలయ దర్శనం అయితే ఉంటుందని మనకు క్లియర్గా టైమింగ్ అయితే రాశారు. మనం ఆలయం లోపలికి రాగానే ఇదంతా గర్భగుడి. మనం చూడవచ్చు నంది విగ్రహం అనేది మనకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆలయ గర్భగుడి చూడండి, పూర్తిగా రాతితో అయితే నిర్మించారు. పురాతన నిర్మాణాలని కట్టడాలని మనకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడవచ్చు, ఈ ఫోటోలో ఉన్నవారే దాత్రిక రాజలింగం గారు. అతనే అడవిలో శివలింగాన్ని తీసుకువచ్చి ఈ ఆలయ ప్రదేశంలో ప్రతిష్టాపన చేశారు. వారి వంశీకులే ఈ ఆలయాన్ని ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా కాపాడుతూ వస్తున్నారు.
పరమశివుడు శుద్ధమైన నీటితో అభిషేకం చేస్తే చాలు వరం ఇస్తాడని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. మన దగ్గర ఏం లేకున్నా సరే, పేదవారిమైనా సరే ఆలయం దర్శించుకొని శివలింగంపై నీటితో అభిషేకం చేస్తే చాలు కష్టాలని తొలగుతాయని చెప్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయానికి వచ్చి ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగంపై చాలామంది భక్తులు నీటితో అభిషేకం చేసి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయ గర్భగుడిలోని శివలింగం అయితే దర్శనమైతే చేసుకుందాం. ఈ వీడియోకు లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. ఈ ఆలయ గర్భగుడిని ఒకే రాతిని తొలిచి చాలా అద్భుతంగా ఆలయాన్ని గర్భగుడిని నిర్మించారు. మనం ఒక కొండ గుహల్లోకి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు ఆలయ గర్భగుడిలో శివలింగం అయితే మనం దర్శనమైతే చేసుకుంటున్నాము. ఒక ప్రక్కన ఒరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏ ఆలయంలో కానీ మనకు నిటారుగా అయితే శివలింగం ఉంటుంది, కానీ ఈ ఆలయంలో మనకు ప్రక్కన ఒరిగినట్టుగా కనిపిస్తుంది. చూడండి, శివరాత్రి వరకు నిటారుగా వచ్చి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారట. ఫ్రెండ్స్ చూడండి, నిజంగా చాలా అద్భుతంగా ఒక పక్క ఒరిగి ఉన్న శివలింగం ఇక్కడే నేను మొదలుగా చూస్తున్నాను. ఒక రాతి గుహలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. నేను ఉదయాన్నే వచ్చాను కాబట్టి అలంకరణ కూడా లేదు, క్లియర్గా సాక్ష్యంగా మనం చూడవచ్చు ఈ ఆలయంలో. ఫ్రెండ్స్, ఆలయ గర్భగుడిలో ప్రాణం ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చాం. ఈ శివలింగం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక పక్క ఒరిగి ఉంది కాబట్టి ప్రాణం ఉన్న శివలింగం అని చాలామంది భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు మరియు బాధలు తొలగుతున్నాయని చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చిన వారు చెప్తూ ఉన్నారు. తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారు. ఇక ఈ ప్రాంగణంలోనే భద్రకాళి అమ్మవారి ఆలయము మరియు సాక్షి గణపతి ఆలయం అయితే ఉంది. బయటకు వెళ్ళి ఆలయం కూడా దర్శనం చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు చాలా పురాతనమైన ఆలయం. మనం ఇప్పుడు దర్శించుకున్న ఆలయం లాగే చాలా పురాతనమైన కట్టడం. ఈ ఆలయంలో కూడా గణపతితో పాటు మనం శివలింగంను కూడా దర్శనమైతే చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రాంతంలో చాలా పురాతనమైన ఆలయాలు నిర్మించారు. ఫ్రెండ్స్, ఇదే ప్రదేశంలో చాలా వరకు ఆలయాలు అయితే కట్టారు. ఈ ఆలయంలో కూడా మనం శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. అతి పురాతనమైన ఆలయాలు ఈ ప్రాంతంలో కట్టడం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఈ ఆలయం ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా ఉన్నాయంటే, ఇప్పటి తరాల వారు చూస్తున్నారంటే చాలా అద్భుతమైన విషయమే అని అనుకోవచ్చు.
ఈ ఆలయ ప్రాంగణంలో ఇక మిగిలింది మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆలయము, మనకు ప్రక్కనే మాంకాళి అమ్మవారి ఆలయము. ఇది ఫ్రెండ్స్ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.